వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నవారు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. పాత వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేది ఈ వీడియో అనేది మరికొంతమందికి అనేది షేర్ అవుతూ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో నాకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకున్న ఎవరైనా ఉంటే కంపల్సరీ నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్కు పర్సనల్గా లైవ్ చేసినప్పుడు మీరు మాత్రమే అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, నాతోటి అక్కడ కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు అయితే మీరు తమ్ముళ్ళు చూసారు కదా, వరంగల్ నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్. మరొకసారి మొన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మరొక సెకండ్ వీడియో అనుకుంటా. ఐ థింక్ ఇది నిరుద్యోగులకైతే మరొక గుడ్ న్యూస్ అనమాట. వరంగల్ నిరుద్యోగులకు వరంగల్ ఈస్ట్ నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్. మొన్ననే ఆల్రెడీ ఒక వీడియో చేశాను జాబ్ మేళ గురించి, మరొక జాబ్ మేళ అనమాట. అది ఎక్కడ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మనం ఎలా వెళ్ళాలి, ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో కంపల్సరీ ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. మీరు ఇవ్వడం వల్ల నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం కుతూహలం, ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి. సో లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గో టు వీడియో అనమాట. చూడొచ్చు, వరంగల్ జిల్లా ఈస్ట్లో మెగా జాబ్ మేళా, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట. మెగా జాబ్ మేళా అయితే జరగబోతుంది వరంగల్ జిల్లాలో. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా వాల్ పోస్టర్ కూడా ఆల్రెడీ విడుదల చేశారు. నిన్న సోమవారమే రిలీజ్ అయిపోయింది, ఆల్రెడీ విడుదల చేశారు, చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకు వరంగల్ జిల్లాలో జాబ్ మేళా April 11th, అంటే April 11న అయితే జరగబోతోంది ఈ జాబ్ మేళా. సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. దాదాపు మనకి ఇలా 100 కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే పాల్గొంటున్నారు ఈ జాబ్ మేళాలో. 100 కంపెనీలు అంటే చాలా ఎక్కువ అనమాట. దాదాపు మనకి 8,000 ఉద్యోగాల వరకు జాబ్ మేళా జరుగుతుంది. అంటే 8,000 ఉద్యోగాలకు జాబ్ మేళా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది అటెండ్ అవ్వండి, 8,000 జాబ్స్ అనమాట. సో బాగుంటుంది ఈ సమ్మరు. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది కాబట్టి సో మంచి ఛాన్స్ అనమాట. ఎవరైతే ఉన్నారో జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం, గుర్తుపెట్టుకోండి. మిస్ కాకుండా అయితే అటెండ్ అవ్వండి పక్కాగా. దాదాపు మనకి 8,000 ఉద్యోగాలకు అయితే జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ లక్ష్యంగా ఈ జాబ్ మేళా అయితే జరుగుతూ ఉంది వరంగల్ లిస్టులో. నిరుద్యోగులకు ఎస్పెషల్లీ వాళ్ళ గురించి అయితే ఈ జాబ్ మేళాని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో సద్వినియోగం అయితే చేసుకోండి కంపల్సరీ. జాబ్ మేళా వాల్ పోస్టర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో మరి ఏ విధంగా వెళ్ళాలంటే మీకు సంబంధించినటువంటి కంపల్సరీ మనం ఏ జాబ్ మేళకి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీ రెజ్యూమ్ లేదా కరికులం విటే CV అంటారు. సో దాంతో వెళ్ళాల్సి ఉంటుంది. మనం రెజ్యూమ్ లేదా కరికులం విటే CV అంటారు. ఇమీడియట్లో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళొచ్చు. కంపల్సరీ మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, SSC నుంచి మొదలు పెడితే PhD వరకు ఉంటాయి. సో ఎవరికి ఎంత క్వాలిఫికేషన్ ఉంటే అన్ని సంబంధించినటువంటి ఒరిజినల్స్ యాజ్ వెల్ అయితే జిరాక్స్ సెట్స్ అయితే తీసుకెళ్ళండి. ఫస్ట్ అయితే కంపల్సరీ రెజ్యూమ్ అని ఉండాలి, CV అని ఉండాలి మీ దగ్గర. దాంతోపాటు జిరాక్స్ సెట్లు అనేది దానికి అటాచ్మెంట్ ఉండాలి. సో ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి ఇది ఒరిజినల్స్. సో అవి కూడా మీతో పాటు తీసుకెళ్ళడం బెస్ట్ అనమాట. అదేవిధంగా కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా ఒక పాస్పోర్ట్ తీసుకెళ్ళండి, మస్ట్ అండ్ యూజ్ అవుతుంది, ఎందుకంటే కంపల్సరీ వెరిఫై చేసుకుంటారు. సో ఎవరైతే మనకు కంపల్సరీ SSC, ఇంటర్, డిగ్రీ, PG, PhD మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంటే అంత, ITI సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వడం వల్ల మీకు ఏదో ఒక జాబ్ సూట్ అవుతుంది, దేనికైనా మీరు సెట్ అవ్వచ్చు. సో మనం పార్టిసిపేట్ చేస్తేనే కదా తెలిసేది మన క్వాలిఫికేషన్ తగ్గట్టు అక్కడ కంపెనీస్ జాబ్స్ ఉన్నాయా లేవని. సో 100% అందరూ అయితే అటెండ్ అవ్వండి. మనకు 11th జరుగుతుంది జాబ్ మేళా. సో ఎవరు మిస్ కావద్దు. వరంగల్ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అనమాట. మరొకసారి మొన్న ఆల్రెడీ ఒక జాబ్ మేళా అయిపోయింది, మరొక జాబ్ మేళా అనమాట ఇది. సో సద్వినియోగం చేసుకోండి, 100% జాబ్ కొట్టండి. ప్రతి ఒక్కరికి ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా వీడియోస్ ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ది బెస్ట్. అదేవిధంగా నా వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మేళకి ఎవరైనా జాబ్ మేళకు నా వీడియో చూసి అటెండ్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకు తెలుస్తుంది నా ఇన్ఫర్మేషన్ వీడియో వల్ల కూడా ఎంతమంది అటెండ్ అయ్యారని, ఎంతమందికి రీచ్ అవుతుంది నా ఇన్ఫర్మేషన్ వీడియో అనేది. ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి.